Hi, I'm Dr. Priyanka, consultant pulmonologist and sleep specialist from Shrestha Hospitals, Guntur. ఈ రోజు మనం ఆస్మా గురించి కొంచెం తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ఆస్మా? అసలు ఆస్మా అంటే ఏంటి? ఆస్మా అనేది మనం గాలి పీల్చే శ్వాసకోశాల్లో ఒక రకమైన ఎలర్జిక్ జబ్బు అన్నమాట. అంటే మనకి ఏదైనా పడని తగిలినా, ఎలర్జీ సబ్స్టెన్స్ తగిలినా, పడని వస్తువు తిన్నా, మనకి ముక్కుకి ఎలా తుమ్ములు వస్తుంటాయో అలానే ఊపిరితిత్తుల్లో ఉబ్బసం అంటాం దీన్ని. ఆస్మా లాగా శ్వాసకోశాలు కొంచెం సన్నగా అయిపోయి దాని లోపల తెవడ వచ్చి మనకి ఆయాసం అనేది వస్తుంటది. దీన్ని మనం ఆస్మా అంటాము. దీనికి మనం చేసే సిమ్టమ్స్ ఏంటి అంటే మనకి ఎలా తెలుస్తుంది మనకి ఆస్మా ఉంది అని? మనకి చల్ల గాలిలో కానీ ఏదైనా పడని వస్తువు పడ్డప్పుడు కొంచెం దగ్గు రావటము, లేకపోతే కళ్ళెలాగా రావటం కానీ, ఆయాసం అనిపించటము, నార్మల్ గా మనం ఎక్కగలిగే అన్ని మెట్లు ఎక్కలేకపోవటం, కొంచెం పిల్లి కూతలాగా వినిపించటం, ఎస్పెషల్లీ అంటే సాయంత్రం వేళలా చల్లబడ్డప్పుడు చలికాలంలో రావటం కానీ, ఛాతి పట్టేసినట్టు అనిపించటం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఆస్మా ఉందని డౌట్ ఉండొచ్చు. ఎందువల్ల వస్తుంది ఈ ఆస్మా? మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మందికి ఆస్మా అనేది సగం వరకు జెనెటిక్ వల్ల వస్తుంది. అంటే మన పెద్దవాళ్ళకు కానీ, తాతలకు కానీ, అమ్మమ్మలకు కానీ అలా ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వంశపారంపర్యంగా ఒకటి వస్తుంది. ఇంకొన్ని ఆస్మా ఏంటంటే మనం పెరిగిన వాతావరణం వల్ల, కొంచెం చుట్టూ ఉండే పొల్యూషన్ వల్ల కానీ దాని వల్ల వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన ఉద్యోగరీత్యా అంటే కొంచెం మైనింగ్స్ లో కానీ, లేకపోతే కన్స్ట్రక్షన్స్ లో కానీ అలాంటి పనిచేసే చోట్ల వల్ల కూడా కొంచెం ఈ ఆస్మా వచ్చే అవకాశం ఉంటది. వంశపారంపర్యంగా వచ్చే ఆస్మా చిన్న వయసు నుంచి వస్తూ ఉంటది. కొంచెం ఈ ఉద్యోగరీత్యా లేకపోతే పెద్ద వయసులో వచ్చే ఆస్మా 30-40 సంవత్సరాలకు కూడా ఆస్మా రావచ్చు. ఆస్మా అంటే చిన్న వయసులోనే వచ్చేది కాదు, పెద్ద అయిన తర్వాత కూడా మనకు ఆస్మా రావచ్చు. వీటికి మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం పరీక్షలు అవసరం అనేది ఇది ఏంటంటే మనకి ఎక్స్రేస్ లో చాలా వరకు ఆస్మా పెద్ద ఏం కనిపించదు. మనం ఏంటంటే బ్రీతింగ్ టెస్ట్, పిఎఫ్టి స్పైరోమెట్రీ అనేది చేస్తాం అనమాట. దాంట్లో ఏంటంటే మన ఊపిరితిత్తులు ఎంత పనిచేస్తున్నాయి, ఎంత ఇబ్బంది ఉంది ఈ ఆస్మా వల్ల అనేది మనకు తెలిసి దాన్ని బట్టి మనం కొంచెం మైల్డ్ గా ఉందా, మోడరేట్ గా ఉందా, సివియర్ గా ఉండేది మనం కేటగరైజ్ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది చూస్తాం. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మనం ఆస్మా ప్రివెన్షన్ అనేది కంప్లీట్ గా చేయలేము. ఆస్మా అనేది ఒకసారి వచ్చినప్పుడు మనకు అది లైఫ్ లాంగ్ ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ అ క్యూరబుల్. అంటే ఏంటంటే మనం వీ కెన్ కంట్రోల్ ఇట్, వీ కెనాట్ క్యూర్ ఇట్ బట్ వీ కెన్ కంట్రోల్ ద డిసీజ్. ఎలా అంటే కరెక్ట్ గా అప్రోప్రియేట్ గా ఇన్హేలర్స్ యూజ్ చేయటం, పెట్స్, ఎలర్జెన్స్ మనకి ఏదైతే పడట్లేదు అనిపిస్తుందో దాన్ని అవాయిడ్ చేయటం. అంటే ఎస్పెషల్లీ కామన్ గా అయితే డస్ట్ అనేది, ఎస్పెషల్లీ లాంగ్ స్టాండింగ్ డస్ట్ అంటే బూజు కొట్టడం కానీ, ఓపెన్ గా బుక్ షెల్ఫ్స్ ఉండటం కానీ, కొంచెం పెట్స్ వల్ల కానీ, లేకపోతే మనం యూజ్ చేసే కామన్ మస్కిటో కాయిల్స్, ఆల్ అవుట్స్, గుడ్ నైట్స్ వీటి వల్ల కానీ, పూజ గదుల్లో సాంబ్రాన్ కడ్డీలు ఇలాంటి వాటి వల్ల స్మోక్ ఇన్హెలెన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయటం. వీటి వల్ల మనకి చాలా వరకు ఆస్మా అనేది సివియరిటీ కొంచెం తగ్గించవచ్చు. అండ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి, అంటే ఎస్పెషల్లీ ఈ సీజన్ లో, ఈ వింటర్ సీజన్ లో వచ్చే వైరల్ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ, వీటి వల్ల కొంచెం మనకి ఫ్రీక్వెంట్ గా వచ్చే జలుబులు తగ్గి సివియరిటీ ఆఫ్ ఆస్మా అనేది తగ్గుతుంది. మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్మా ఏంటి అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్మా ఇస్ ఇన్హలేషనల్ థెరపీ అనమాట. అంటే మనం టైప్స్ ఆఫ్ ఇన్హలేషనల్ థెరపీస్ ఉంటాయి, ఇద్దరు క్యాప్సూల్స్ కానీ లేకపోతే డివైజెస్ కానీ. బట్ మెయిన్ ఆస్మాకి లంగ్స్ లో ఉండే ఇబ్బందికి మెయిన్ ఓన్లీ వీ టేక్ ఇన్హలేషనల్ థెరపీస్. టాబ్లెట్స్ అనేవి, ఇంజెక్షన్స్ అనేవి షార్ట్ కోర్సెస్ లో అంటే కొంచెం ఎక్కువైనప్పుడు కానీ లేకపోతే తక్కువ కాలం వరకే వాడతాం. కానీ లాంగ్ రన్ లో మనకి ట్రీట్మెంట్ కానీ కంట్రోల్ అయ్యేది మాత్రం ఇన్హేలర్స్ వల్ల, హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల, గుడ్ డైటరీ ఇంటేక్స్, సార్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల, అండ్ మెయింటైనింగ్ గుడ్ హైజీన్ హ్యాబిట్స్ వల్ల.